ఉల్లి పంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు 3,000తో ప్రభుత్వమే కొనుగోలు చేసే ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. ఎర్రగుంట్ల మండలము దండుపల్లె, వెల్దుర్తి, విఎన్పల్లి మండలం కొమ్మది, తొండూరు మండలం గంగనపల్లి, చెర్లోపల్లి, ఊడగండ్ల, గంగాదేవిపల్లె గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి, వెంకట్రాముడు, హరిహర నారాయణ పర్యటించారు. పంటకు కింటాకు 3,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉల్లి పంటకు 3,000 రూపాయలు కింటాకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉల్లి పంటకు కింటా ధర 3,000 రూపాయలు కల్పించాలి. ప్రభుత్వం ఈరోజు కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలము, దండుపల్లె, అదేవిధంగా వెల్దుర్తి గ్రామాలతో పాటు వీరప్రాయనపల్లె మండలం, కొమ్మద్ది, ఈ పరిసర గ్రామాలలో ఉల్లి సాగు చేసినటువంటి రైతులను, రైతుల సమస్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాలలో ఉల్లి సాగు చేసినట్లు ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది. ఈ ఉల్లి సాగు చేయడానికి ఎకరాకు వెరసి కనీసం అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇవన్నీ కలిపితే ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది. కానీ ఇవాళ దిగుబడి చూసుకున్నప్పుడు 60 నుంచి 80 క్వింటాళ్ళు దిగుబడి వస్తే మార్కెట్లో అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్లో 700 నుంచి ₹1,000 లోపు మాత్రమే కొనుగోలుదారులు అడుగుతున్నారు. ఈ చొప్పున వేసుకున్నప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి రైతులకు ఎదురవుతూ ఉంది. ప్రభుత్వం ఏమో 1,200తో కొనుగోలు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసినటువంటిది కానీ, కడప జిల్లాలో అధికారులు, మార్కెట్ అధికారులు